ప్రస్తుతం అయితే కనుక నేను తెల్లవీవులోని రిషబోన్ ఏరియాకి వెళ్తున్నాను. సో వే చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ రిషబోన్లో ఒక చిన్న విలేజ్ కూడా ఉందంట. సో ఆ విలేజ్ చూద్దామని వెళ్తున్నాను. సో అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విలేజ్లోనే ఒక 20 years నుంచి ఇజ్రాయెల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళని మీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో ఈ వే అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా చాలా రిచ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్రాస్ చేస్తున్న ఏరియా ఏదైతే ఉందో రిషబోన్లో, ఇది చాలా రిచ్ పీపుల్ నివసించేటువంటి ఏరియా ఇదంతా కూడా. సో ఇక్కడ చాలామంది అమెరికా నుంచి, లండన్ నుంచి, వివిధ క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఉంటారనమాట. సో వాళ్ళు సొంతంగా ఇల్లులు ఇక్కడ తీసుకొని ఇక్కడే వాళ్ళు స్టే చేయడం జరుగుతుంది. ఎక్కువగా యుఎస్ నుంచి ఎక్కువగా వచ్చిన వాళ్ళు అయితే కనుక ఈ ప్రదేశంలో ఉంటారు. ఈ హౌసెస్ కూడా చాలా బాగుంటాయంట. సో అడిగే నేను ఆల్రెడీ ఒకసారి వీలైతే కనుక ఏదో ఒక ఇంటిని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి పర్మిషన్ తీసుకుని లోపల ఎలా ఉంటుందనేది. సో మనం జెరూసలేంలో ఉన్న హౌసెస్ అవి కూడా చూసాం కదా. సో ఇది కూడా ఒకసారి చూద్దాము. తెల్లవీవులో కూడా ఒక హోమ్ టూర్ అడుగుతున్నారు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అంటే మీరున్న ఏరియాస్కి అండ్ మిగతా ఏరియాస్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటుంది బ్రదరు, హౌసెస్ డిఫరెన్స్ ఉంటాయని చెప్పారు కదా, ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు చాలామంది. తప్పకుండా ట్రై చేస్తానండి. వీలైతే కనుక నేను ఒకరోజు ఇక్కడ ఒక హౌస్ది పర్మిషన్ తీసుకొని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ అయితే కనుక ఏదైతే నేను చెప్పినటువంటి విలేజ్ ఏరియా ఉందో విలేజ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఏరియా కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు ఇటు కూడా మంచిగా ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమి అపార్ట్మెంట్స్ ఏమీ లేవు. ఈ రిషబోన్ అనే ఏరియాలో మొత్తం చాలా వరకు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. అది కూడా 2-3 ఫ్లోర్స్ ఉంటాయంటే, కిందకు ఉంటాయంట. మనకి పైకి మాత్రం ఒకటే ఫ్లోర్ ఉంటుంది, కిందకి ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే మరి. సో ఒకసారి మనం లోపల చూస్తే తెలుస్తుంది అసలు లోపల ఎలా ఉంది అనేది. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా క్రాస్ చేసుకుని మనం వెళ్ళవలసి ఉంటుంది. ఏదైతే నేను చెప్పినటువంటి విలేజ్ అని చెప్పాను, సో అక్కడికి వెళ్ళాలంటే ఇవి అంతా కూడా మనం క్రాస్ చేయవలసి ఉంటుంది. బాగుంది, ఒక పల్లెటూరులో ప్రయాణిస్తున్నట్టు ఉంది నాకైతే కనుక ఈ ఏరియా అంతా కూడా చక్కగా. అంటే ఒక విలేజ్ వాతావరణంలా అనిపిస్తుంది ఇదైతే. సో ఇదే మనం వెళ్ళవలసినటువంటి ప్రదేశం. లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడైతే కనుక ఈ గేట్ నుంచి. ఏరియా ఇది వెహికల్స్ అర్థమైందా? అదే కదా ఈ గుర్రాలు. నేను ఉంటాయి ఇక్కడ, అన్ని ఉంటాయి. నేను ఉండిపోతాను సార్, మీరు వెళ్ళిపోండి సార్. ఇవన్నీ గొర్రెలు, ఆవులు ఉన్నాయి ఇక్కడ, అన్ని ఉంటాయి. అమ్మా మళ్ళీ దిద్దరు కానీ మేము అనుకున్నాం ఆల్రెడీ. ఓకే ఓకే సార్, ఇంకో విషయం, వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగుతాం కదా. ఓకే ఓకే బ్రదర్ చూసారు ఈ లొకేషన్ ఇదేదో. సరే సరే ఓకే. అక్కడ రైట్, చివరి రైట్. 4 ఎక్కించేద్దాం సార్ కార్లని, తీసుకెళ్ళిపోదాం మనం ఇంటికి. పాలకి ఇబ్బంది అవుతుంది మాకు రోజు. ఇక్కడ రైట్ లోపలికి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్ళాలి. మేము అనుకున్నాం బ్రదర్ చూస్తే ఇక్కడ ఈ వీడియో చేసుకోవాలంటారు అని అనుకున్నాం. చివరికి ములం చెట్టు, అదే చెప్తున్నారు. ములం చెట్టు, కరివేపాకు చెట్టు ఇవి ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. లోపలికి వెళ్ళొచ్చా? ఇక్కడేనా? ఇక్కడే, ఇక్కడ స్టార్ట్ తిప్పుకుంటే
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ప్రజెంట్ అయితే కనుక నేను తెల్ అవీవ్లో ఉన్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ములంకాయ చెట్టు అనమాట. చూడండి ఎంత అలా కాసిందో, అసలు ఆకులు కనిపించట్లేదు, చెట్టు మొత్తం కూడా కాయలే ఉన్నాయి. చూడండి, ఒక సైడ్ మొత్తం ఫుల్ మొత్తం ములంకాయలతో ఉంది, ఇంకొక పక్కన ఆల్రెడీ మళ్ళీ ఫ్లవరింగ్ కూడా వస్తుంది దీనికి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. సో ఇజ్రాయెల్లో చాలా రేర్గా దొరుకుతాయి ఇవి అయితే కనుక. సో మనకైతే కనుక ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ, బట్ ఇజ్రాయెల్లో చాలా కష్టం అనమాట ఇవి. బట్ ఇక్కడ చూడండి, సైజు కూడా చాలా బాగున్నాయి. ఈ కాయలు వెయిట్కి చెట్టు కూడా వంగిపోయింది కిందకి, అంటే అంతలా కాపు వస్తుంది. చూడండి, అది చూడండి ఇక్కడ ఎంతలా ఉన్నాయి కాయలు. ఒక చిన్న రొబ్బకే దగ్గర ఒక 20 కాయలు వచ్చినాయి. మాకు ఇజ్రాయెల్లో కరివేపాకు దొరకడమే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ 2-3 చెట్లు ఉన్నాయి వీళ్ళ ఇంటి దగ్గర అయితే. చూడండి, ఇవి తెలిసే ఉంటాయి చాలామందికి. ఇవి కరివేపాకు చెట్టుకి వచ్చే గ్రేప్స్లా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి. చిన్నప్పుడు తినేవాళ్ళం, మంచి స్వీట్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇది ఫ్రూట్ అయితే, సేమ్ గ్రేప్లా ఉంటుంది అనమాట. సో ఇది కూడా కరివేపాకు చెట్టు. చూడండి, కాయలు సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. అసలు చెట్టు పడిపోయేలా ఉంది ఇది. ఈ కాయలు బరువుకి చెట్టు పడిపోయేలా ఉంది. చూడండి సిచ్యువేషన్, చూడండి ఇది చూడండి. జస్ట్ ఓన్లీ కాయల బరువుకి ఇది వంగిపోయింది ఇలా. ఈ కొమ్మ అంతా కూడా వంగిపోయింది చూడండి ఇలా. సో నార్మల్గా అయితే ఇది ఇలా ఉండేది. ఈ వెయిట్కి కాయల బరువు కిందకు వంగిపోయినాయి, మొత్తం చెట్టు కొమ్మలన్నీ కూడా వంగిపోయినాయి చూడండి ఇలా. సో వాతావరణం కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా చూడండి, పల్లెటూరు వాతావరణం చక్కగా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఖర్జూరపు చెట్లు అనమాట. ఇవన్నీ కూడా ఖర్జూరపు చెట్లు. ఈ సైడ్ మొత్తం అక్కడ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా ఆ ఏరియాలో మొత్తం ఇవే ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఇలా ఉంది. సో చూడండి, చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఒక పక్కన ఆవులు, ఒక పక్కన గొర్రెలు ఉన్నాయి. ఈ పక్కన మంచిగా ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి చిన్నగా ఇలా ఉన్నాయి హౌసెస్ అయితే. ఇజ్రాయెల్లో కూడా మనకి ములంకాయలు కానీ కరివేపాకు కానీ చాలా బాగా దొరుకుతుంది. సో ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో చాలా ఎక్కువ ఉంది. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి, సిస్టర్ని అడుగుతాను. ములంకాయలు ప్లస్ కరివేపాకు కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు నాకు తెల్ అవీవ్లో, ఆ ఫ్రెండ్ దగ్గరికి కూడా కలవాలి, ఆ ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ని కలిసి అక్కడ కూడా కొద్దిసేపు ఉండి అక్కడ కూడా నేను ఏదైనా మీకు ప్లేస్ చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంది ఏరియా అయితే, నాకు బాగా నచ్చేసింది. పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టు ఉంది, ఒక పల్లెటూరుకి వచ్చినట్టు ఉందన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మితే సరిపోద్ది, బోల్డ్ వస్తాయి డబ్బులు మనకి. చూడండి ఎంత లాంగ్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి చాలా బాగుంది. సో ఇది ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇలాంటి వెహికల్స్ మీద తిరుగుతుంటారు ఇక్కడ వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఆవులు. సో ఇవి వాటర్ తాగడానికి ఇక్కడ అరేంజ్ చేశారనమాట, వాటర్ తాగడానికి ఇదంతా కూడాను. సో ఇందులో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇది ఒక ఏజ్ గ్రూప్ ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, అండ్ సెకండ్ ఏజ్ అంతా కూడా ఇందులో ఉందంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడికి డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని పాలు ఇచ్చేవి ఉంటాయి కదా, అలా అనమాట. సో ఇవంతా కూడా ఆ చివరి నుంచి మీరు చూడొచ్చు, అక్కడి నుంచి ఇక్కడంత వరకు చివరి వరకు కూడా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆవులకి సంబంధించినటువంటి ప్రదేశం ఇది. వీటిని ఇక్కడ చూసుకుంటూ ఉంటారు, వీటికి ఫీడింగ్ అది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు గొర్రెలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గొర్రెలు.
మీకు దీనికి తర్వాత బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాయన్నీ కూడా ఆవు పిల్లలు ఉంటాయి కదా, అవన్నిటికి కూడా సెపరేట్గా ఒక క్యాబిన్లా పెట్టారు అక్కడ. సో ఇక్కడ వచ్చేసి గొర్రెలు ఉన్నాయి, అక్కడ ఆవు పిల్లలు. అంటే ఇక్కడ ఏజింగ్ని బట్టి డిఫరెంట్ ప్లేసెస్లో వీటిని అరేంజ్ చేసి పెట్టారు చూడండి. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, హెలికాప్టర్ ఫ్యాన్ అంటారండి దీన్ని. చూడండి ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంది. మొత్తం ఈ ప్లేస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది అది. సో ఇదంతా కూడా ఈ ఆవులన్నిటికీ కూడా వాటర్ తాగడానికి అరేంజ్ చేసినటువంటి ప్రదేశం ఇది. సో ఎప్పుడైతే ఆ వాటర్ ఫినిష్ అవుతుందో అది మళ్ళీ ఆటోమేటిక్గా రీఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఫ్యాన్, ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్యాన్. ఇది చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి ఇందులో అయితే. ఇంకా అటువైపు కూడా వెళ్దాం మనం, అటువైపు కూడా వెళ్ళి అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ చిన్న ఆవు పిల్లలు ఉన్నాయి, చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి. సో ఇది క్యాప్చర్ చేయలేకపోతున్నా క్యామ్ తోటి. నేను అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదంతా కూడా గడ్డి, గ్రాస్, ఇది ఎండబెట్టినటువంటి గడ్డి. ఇదంతా కూడా ఈ ఆవుల కోసం అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో వర్షాకాలంలోని మిగతా టైంలో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారనమాట ఈ గడ్డి. సో ఇవి వచ్చేసి గొర్రెలు. సో ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా గొర్రెలకు సంబంధించినటువంటి ప్రదేశాన్ని ఇలా అరేంజ్ చేసి పెట్టారు వీళ్ళు. అండ్ అక్కడ చిన్న ఆవులు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్దాము. గొర్రెలు ఇవి. అన్నీ కెమెరా వంక చూస్తున్నాయి అవి. భయపడుతున్నాయి టచ్ చేద్దామంటే. ఆల్రెడీ చాలా వరకు ఫ్యాన్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. వీటి కోసం అరేంజ్ చేసినటువంటి ఫ్యాన్స్ అవి. నేను చెప్పాను కదా చిన్న ఆవులు ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చిన్న ఆవులు అన్నమాట. అంటే వీళ్ళు ఒక్కొక్క ఏజ్ ఉన్న వాటిని ఒక్కొక్క ప్లేస్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చిన్న ఆవులు అన్నమాట. బాగా చివరిన అయితే కనుక ఇంకా ఉన్నాయి, బాగా చిన్నగా కూడా ఉన్నాయి. వీటినన్నిటిని చూసుకోవడానికి కూడా సెపరేట్గా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. వీటికి ఫుడ్ అది పెట్టడానికి అండ్ వీటికి టైం టు టైం వాటర్, ఫుడ్ పెట్టడానికి కూడా సెపరేట్గా ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రూమ్, ఈ రూమ్లో ఉంటారంట వాళ్ళు అయితే కనుక. సో టైం టు టైం వీటికి ఫుడ్ అది పెట్టడానికి అండ్ వీటిని చూసుకోవడానికి కూడా. సో బాగుంది ప్లేస్. ఒక పక్కన గొర్రెలు ఉన్నాయి, ఇంకొక పక్కన ఏమో ఆవులు. చాలా బాగా అరేంజ్ చేస్తారు వీటికి.
ఓకే తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో సమాధానం. ఓకే. ఇజ్రాయలీ. ఓకే. ఇజ్రాయల్లో పుట్టిందా? ఓయమ్మా, ఇవన్నీ తింటే ఇంక నేను లావ్ అయిపోతా. సారీ. ఓకే ఓకే. ఇప్పటికే మా పాప అంటుంది తక్కువ తిని డాడీ లావ్ అయిపోతా. మై డాటర్ వాస్ సేయింగ్ ఆల్వేస్ ఈట్ లెస్ బికమ్ యూ ఫ్యాట్. ఇదేంటి పచ్చిరొయ్యలా? ఇండియా ఫుడ్ ఇంకా అదే. ఇదేంటి ములంకాయ, పచ్చిరొయ్యలు అండ్ కోడిగుడ్డు అండ్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఎవరు చేశారనేది కూడా నేను చూపిస్తాను. బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది, సూపర్. అసలు మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ వచ్చింది. ఇది 2 లెగ్ పీసెస్ ఇచ్చారు ఏకంగాను. ఇదంతా తింటప్పుడు అయిపోతున్నా పని. ఎలా ఉంది బ్రదర్ ఫుడ్? సూపర్. ప్రతి వారం వచ్చేస్తే చేసి ఇచ్చేస్తారా? బిర్యానీ చేస్తారా? ఓకే ఓకే. ఈ సిస్టరే మనకి ఇప్పుడు బిర్యానీ ఇవన్నీ చేసి ఇచ్చారు. ఇజ్రాయెల్లో ములంకాయలకు వస్తున్నాం. చెట్టు ఉంది ఇక్కడ తెలవీవ్ దగ్గర అనమాట. సో చాలా ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి కాయలు కూడా. ఇజ్రాయెల్లో ములంకాయ చాలా పెద్దగానే చూడండి. సో ఇజ్రాయెల్లో ములంకాయలు కోసాము, చాలా పెద్దగానే చూడండి. అమ్మా మామూలుగా లేవు అసలు సైజ్ అయితే ఇవి. చౌక ఇక్కడ మనకు ఫ్రీ ఇజ్రాయెల్లో. చెట్టు అయితే ఇక్కడే ఉంది, మీకు కనిపిస్తుంది కదా చెట్టు మీకు. ఇదే ఇంకా చాలా ఉన్నాయి కాయలు, బట్ మాకు అందిన వరకు కోసాము. ఇంకా చాలా అయితే ఉన్నాయి దాన్ని అయితే కనుక. సో ఇవన్నమాట ఇవి కోసం ఇప్పుడు దాకా. సో ఇదంతా కూడా కరివేపాకు. నాకు తెలిసి ఒక 4 కేజీస్ ఉండొచ్చేమి. ఇది 4 కేజీల వెయిట్ ఉంటుంది కరివేపాకు. తీసుకున్నా, సిస్టర్ తీసుకోమని చెప్పారనమాట. ఎంత కావాలంటే అది తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. సో చాలా బాగుంది చూడండి, ఫ్రెష్గా దొరకదు. చాలా కష్టం అనమాట ఇజ్రాయెల్లో దొరకడం. ఇది వీళ్ళు ఎవరు యూజ్ చేయరు, ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరు యూజ్ చేయరు. సో మన ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్ కదా కర్రీస్లో. ములంకాయలు కానీ కరివేపాకు కానీ చాలా ఎక్కువగా వాడుతుంటాం కదా మనం. చూడండి ఎంత ఉందో.